2025 యూనియన్ బడ్జెట్ని అయితే తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఇందులో కొన్ని విషయాలు చూస్తూ ఉంటే అరే గత బడ్జెట్ కంటే ఈ సంవత్సరం బడ్జెట్ చాలా అంటే చాలా బెటర్గా ఉంది, ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ముందుకు వెళ్ళే రకంగా ఉంది అంటే దానికి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సరే ఇది బాగుంది అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు పై లెవెల్లో కేంద్రం లెవెల్లో బీజేపీ పార్టీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అన్ని రావడం వల్ల వాళ్ళు కూడా ఈ గెలిపించిన జనాలకు ఏదో ఒకటి చేద్దామనే విధంగా ఖచ్చితంగా వాళ్ళు పూనుకున్నారు. సో ఈసారి బడ్జెట్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ చేస్తూ కొన్ని ఫ్రీ దాన్ని ఏమంటే కొంచెం ఊరట అయితే కల్పించారనమాట. అందులో మొదటగా అందరూ ఇప్పుడు ట్రెండ్ చేస్తుంది ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అదే ఫ్రీ ఏదైతే ఉందో ఖచ్చితంగా 12 లక్షల వరకు ట్యాక్స్ అనేది రద్దు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మొన్న 3 లక్షలకే ట్యాక్స్ అనేసరికి అందరూ కూడా భయపడిపోయారు. ఇప్పుడు ఎట్లా ఏంటి మినిమం 3 లక్షల సంపాదన లేకపోతే ఈరోజు ఎలా బతుకుతాము అని మిడిల్ క్లాస్ అంతా గౌరవెత్తుకున్నారనమాట. ఎందుకంటే నెలకి 30,000 25,000 మినిమం సంపాదించుకుంటున్నారు. అది వచ్చినా కూడా చాలని పరిస్థితి మిడిల్ క్లాస్కి. ఎందుకంటే వాళ్ళ అటు పిల్లల ఫీజులు కానీ ఏదైనా కానీ ఖర్చులు పెరిగిపోతున్న వేళ వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోవట్లేదు. మరి దాంట్లోనూ ట్యాక్స్ తింటాము అంటే ఖచ్చితంగా వాళ్ళకి కడుపును కొట్టినట్టే అవుద్దనమాట. సో ఇప్పుడు వాళ్ళకి ఊరటిస్తూ ఇంటూ 3 టైమ్స్ 12 లక్షల దాకా తీసుకెళ్లారనమాట. సో మళ్ళీ అందులోనే కొంత పర్సంటేజ్ ఆఫ్ 5%, 10% 2 lakhsకి పెంచుకుంటూ వెళ్ళారు. సో మరి అది ఎవరు వర్తిస్తారు ఏంటనేది దాని మేనిఫెస్టో అంతా దాని లిస్ట్ అంతా వస్తుంది. సో ఇప్పుడు ఈ 12 లక్షల దాకా ఈ ఊరటి ఇవ్వడం అనేది జనాలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మొత్తం అన్ని మీడియా అన్ని ఛానల్స్లో కూడా ఇదే న్యూస్ వేస్తున్నారు అనమాట బడ్జెట్ గురించి. ఎందుకంటే బడ్జెట్ వస్తున్నప్పుడల్లా ప్రతి సంవత్సరం ఆ రోజు అందరికీ చెమటలు పడతాయి. ఏమొస్తుంది మన స్టేట్కి, ఏమొస్తుంది మనకేమి ఇస్తారు, పబ్లిక్ ఏమొస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి మీద రేట్లు తగ్గుతాయి అని చెప్పారు. మరి అవి ఇంకా దారిలోకి వచ్చింది అయితే లేదనమాట. ఇంకా పెరుగుతూ వెళ్తున్నాయి కానీ ఆ రేట్లు తగ్గేదైతే కనిపించట్లేదు. మరి ఎవరన్నా ఒక చిన్న వాషింగ్ మెషిన్ లాంటిదో ఫ్రిడ్జ్ లాంటిదో కొనాలంటే ఈసారి మాత్రం ఎలక్ట్రానిక్స్ తక్కువ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కదా. అదే లాస్ట్ ఇయర్ కూడా అదే మాట చెప్పారు. కానీ మనం మార్కెట్కి వెళ్ళి చూస్తుంటే మనం కొనలేని రేపు పరిస్థితిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అట్లానే ఒక వాషింగ్ మెషిన్ అనేది ప్రతి ఇంట్లో ఈరోజు నిత్యావసరమైంది. అది కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. సో మరి అవి కొంచెం తగ్గిస్తే, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద వీళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడట్లేదు అని వీళ్ళే చెప్తున్నారు కాబట్టి ఆ రేటు తగ్గిస్తే ఏదైతే గూడ్స్ కన్జంప్షన్ ట్యాక్స్లు ఉంటాయో అండ్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో మొత్తం తగ్గిస్తే ఇటు మిడిల్ క్లాస్ వాడికి బర్డెన్ పడకుండా ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ దగ్గర 10,000 దాకా డిఫరెన్స్ వస్తుంది వీళ్ళు తగ్గిస్తే కనుక. సో మరి అది చూడాలి వాళ్ళు ఇంకేమేమి డెవలప్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఈ ట్యాక్స్ ఫ్రీ అనేది చాలా ఊరట ఇచ్చిందని చెప్పాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి.